రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు ఓబీసీ వర్గాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 5 లక్షల మందిని ఎంపిక చేసి వారికి రాయితీపై యూనిట్లను అందజేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో 6,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకానికి మొత్తం 16,23,764 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కేటగిరీ 4కు 12.41 లక్షల దరఖాస్తులు రాగా, ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను 4 కేటగిరీలుగా విభజిస్తూ యూనిట్ విలువ ఆధారంగా ఈ విభజన చేశారు. 50,000 లోపు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కేటగిరీ 1లో చేర్చారు. 50,000 నుంచి 1,00,000 మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ 2లో, 1,00,000 నుంచి 2,00,000 మధ్య ఉన్న దరఖాస్తులు కేటగిరీ 3లో, 2,00,000 నుంచి 4,00,000 మధ్య ఉన్న దరఖాస్తులను కేటగిరీ 4లో చేర్చారు. కేటగిరీ 1 కింద 100% రాయితీతో ప్రభుత్వం 50,000 రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఈ కేటగిరీకి 39,401 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కేటగిరీ 2లో 93,233 దరఖాస్తులు, కేటగిరీ 3లో 2,49,434 దరఖాస్తులు, కేటగిరీ 4లో ఏకంగా 12,41,696 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 75% 4వ కేటగిరీలోనే దరఖాస్తు చేయటం గమనార్హం. కేటగిరీ 4లో 4 లక్షల విలువైన యూనిట్ విలువతో 70% రాయితీతో దాదాపు 28 లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉండగా, దీంతో ఎక్కువ మంది కేటగిరీ 4ను ఎంచుకున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రాయితీపై ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారికి అవసరమైన నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం కింద అర్హత పొందిన వారికి 2 దఫాలుగా వారి అకౌంట్లలో నగదు జమ కానుంది. పథకం మంజూరైన వెంటనే కొంత మొత్తాన్ని, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. అంతేకాకుండా ఈ పథకం కింద ఎంపికైన వారికి 3 నుండి 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా రాయితీపై 50,000 నుండి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుబాటులో ఉంది. ఈ పథకం ముఖ్యంగా యువతను ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా తీర్చిదిద్దటానికి ఉద్దేశించబడింది. చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవటానికి ఆర్థికంగా వెనుకబడిన యువతకు ఇది గొప్ప అవకాశం. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయంతో యువకులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. తద్వారా వారు తమ కుటుంబాలకు ఆసరాగా మారటమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్యమైన అంశాలలో శిక్షణ కూడా ఒకటి. వ్యాపారం ప్రారంభించడానికి ముందు లబ్ధిదారులకు వారి ఎంపిక చేసుకున్న రంగంలో అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ఆర్థిక ప్రణాళిక వంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఈ విధానం లబ్ధిదారులు పథకాన్ని సక్రమంగా వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. అయితే ఈ పథకం దరఖాస్తు ప్రక్రియకు ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన చివరి గడువుగా విధించగా, ఇప్పటికే ముగిసిపోయింది. మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకునే సమయంలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు, వరుసగా వచ్చిన సెలవుల కారణంగా చాలా మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో అర్హులైన యువత ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని యువత ప్రభుత్వం దృష్టికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు తగినంత సమయం లభించకపోవటం వల్ల పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి గడువు తేదీని పొడిగిస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఊరట లభిస్తుంది. ఇది వారి స్వయం ఉపాధి కలను సాకారం చేసుకోవటానికి మరింత అవకాశం కల్పిస్తుంది.